మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలి. మహాత్మా గాంధీ పేరును మహాత్మా గాంధీ పేరును మహాత్మా గాంధీ పేరును రామ్జీ పేరును రామ్జీ పేరును రామ్జీ పేరును రామ్జీ పేరును మోడీ మొండి వైఖరి 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 జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్ని సిపిఐ స్టార్ట్ చేయండి సార్. అంటే మళ్ళీ ముందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏదైతే బీజేపీ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం గత సంవత్సరాలుగా ఉన్నటువంటి నిరుపేదలకు వ్యవసాయ కార్మికులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు లబ్ధి పొందుతున్నటువంటి జాతీయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అప్పుడు యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు వామపక్ష పార్టీలు జోక్యం చేసుకొని ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. పేదోళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో పని లేనప్పుడు కరువు కాటకాల్లో వాళ్ళకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క 100 దినాల పనిని ఆ రోజు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ అలాంటి చట్టాన్ని పేదలకు అన్యాయం జరిగే చట్టాన్ని ఈరోజు పేదలకు అన్యాయం జరిగే విధంగా మోడీ ప్రభుత్వం ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పేరుకి మహాత్మా గాంధీ అంటే ఈ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడినటువంటి జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ పేరుని తీసేసి ఈరోజు భారత్ వికసిత్ రామ్జీ అనే పేరుని ప్రవేశపెట్టడం మోడీ దుర్మార్గ చర్య అనేసి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము చెప్పదలుచుకున్నాం. అందుకే ఇప్పుడే చెప్తున్నాం, భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 100 దినాల పనిని 125 దినాలు మేము ప్రవేశపెడుతున్నామని చెప్తున్నటువంటి మోడీ కేంద్ర ప్రభుత్వం విధానాలు ఇది కుట్టిలేస్తాం, ఇది తప్పుడు ప్రచారం. 100 దినాలు పని లేకుండా ఇప్పటికే పని లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కేంద్రంలో 90% మన దీనికి ఉపాధి హామీకి ఖర్చు పెడుతున్నారు. ఈరోజు మీ యొక్క పథకం వల్ల మీరు చేస్తున్నట్టు విధానాల వల్ల ఈ రాష్ట్రానికి కూడా కోట్లాది రూపాయలు భారం పడే ప్రమాదం ఉంది. దీనంతా కూడా ప్రజలపైన మళ్ళా భారం పడతారు. కాబట్టి దీనికి అంతా కారణం ఈ వ్యవసాయ కూలీలు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలు వాళ్ళు వ్యవసాయం లేకుండా వలసలకు పోయే ప్రమాదం ఉంది. పనులు దొరకకుండా ఇబ్బంది పడి ఒక పూటకు గడవలేని పరిస్థితి ఏర్పడితే వలసలు పోతారు. వేరే జిల్లాలకు వేరే రాష్ట్రాలకి వలసలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మేము సిపిఐగా ఒకటే చెప్తున్నాం, వామపక్ష పార్టీగా చెప్తున్నాం, ఏదైతే గతంలో ఏదైతే నిర్ణయించినారో ఈ ఉపాధి హామీ పథకానికి, జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని, రామ్జీ పేరుని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా హెచ్చరిస్తున్నాం. గ్రామీణ